హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఫ్యాస్. మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ వినాయక చవితి. గణపతి పప్ప అంటే మనందరికీ మొదటి దేవుడు. విఘ్నాలను తొలగించి విజయాలను దారి చూపేవాడే వినాయకుడు. అలాంటి వినాయకుడి గురించి అయితే ఈరోజు కొన్ని విషయాలైతే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. నేను చేసే వీడియోస్ అయితే మీకు డైలీ నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి గాయ్స్. వినాయకుడికి అయితే 1, 2 పేర్లు అయితే లేవు. మొత్తం 108 అంటే 108 పేర్లు అయితే విఘ్నేశుడికి అయితే ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్రసిద్ధి చెందిన పేర్లు అయితే వినాయక, అలాగే గణనాథ, విఘ్నేశ్వర, గజానన ఈ పేర్లు అయితే చాలా ఫేమస్ అయితే చెందాయి. అలాగే గణేష్ విగ్రహాలను వినాయకుడి విగ్రహాలను మట్టితో మాత్రమే తయారు చేయాలని అయితే అంటారు. మట్టితో తయారు చేసినట్లయితే ప్రకృతిలో అయితే కలిసిపోతుంది. అలాగే ఇప్పుడు మనం చాలా వరకు అయితే చాలా విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉపయోగించి అయితే చేస్తున్నాం. సో దీనివల్ల అయితే చాలా పర్యావరణం అయితే కాలుష్యం అవుతుందని అంటారు. మట్టితో తయారు చేసినట్టయితే నేచర్లోకి డైరెక్ట్గా అనేది ఎటువంటి హాని కలగకుండా అయితే నేచర్లో అయితే కలిసిపోద్దని మట్టితో అయితే తయారు చేస్తే మంచిది అని అంటారు. అలాగే వినాయక చవితిని మన ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా చాలా దేశాల్లో అయితే ప్రసిద్ధి అయితే చెందింది. సో కొన్ని దేశాల్లో అయితే వినాయక చవితిని మనతో పాటు గ్రాండ్గా చేస్తారు. దుబాయ్లో చేస్తారు. అలాగే సింగపూర్లో, యూఎస్లో, యూకేలో ఇలాంటి దేశాలు కూడా మన వినాయక చవితిని గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రత్యేకంగా ముంబైలోనైతే లాన్ బచ్చన్, రాజ్ గణేష్ హోల్డింగ్ అంటే వినాయకుడి విగ్రహాలు అక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ వినాయకుడిని చూడటానికి దేశ విదేశాల నుంచి అయితే చాలామంది అయితే అక్కడికైతే వెళ్తారు. అంటే మన వినాయకుడు వరల్డ్ వైడ్గా చాలా ప్రసిద్ధి చెందినవాడని అయితే మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న గణేష్ విగ్రహాలు వినాయక చవితిని మనం ఇంత గ్రాండ్గా జరుపుకోవడానికి కారణం 1893లో తిలక్ గారు మొదటిసారి గణేష్ ఉత్సవాన్ని పెద్ద స్థాయిలో పబ్లిక్ ఈవెంట్గా చేశారు. అప్పుడు భారత స్వతంత్ర ఉద్యమంలో అయితే ఒక గ్రాండ్ ఈవెంట్గా చేసి స్వతంత్రాన్ని ఉద్యమాలు పాల్గొనడానికి అయితే వినాయక చవితిని గ్రాండ్గా చేశారు. సో అప్పటి నుంచి అయితే చాలా దేశాల్లో దీన్ని అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. వినాయకుడి విగ్రహాలను కేవలం మట్టితో చేయడం వల్ల ఉపయోగాలు ఏంటాయి అంటే మట్టితో చేయడం వల్ల సింపుల్గా అయితే చెరువుల్లో వాటిలో కలిసిపోతుంది. నేచర్కి ఎటువంటి హాని అయితే ఉండదు. మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగించి తయారు చేసినట్లయితే అది నేచర్కి చాలా హాని అయితే కలిగిస్తుంది. ఎందుకంటే అది వాటర్లో అయితే కరిగిపోదు. అలాగే భూమిలో కూడా అయితే కరిగిపోదు. దానివల్ల చాలా డస్ట్ అనేది అయితే అవుతుంది. సో మనం వినాయకుడిని అయితే మట్టితో తయారు చేసినట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేచర్కి కూడా ఎటువంటి హాని అయితే ఉండదు. మనం గణపతి బప్పకి ఇష్టమైన మనం గణేష్ ఆర్ గణపతి బప్ప అంటాం. గణపతి బప్పకి చాలా ఇష్టమైనవి ఉండ్రాళ్ళు. ఈ ఉండ్రాళ్ళు అయితే చాలా ప్రసిద్ధి చెందినవి. వినాయకుడికి ప్రసాదాల్లో అయితే వాడుతారు. అలాగే వినాయకుని పూజించడం వల్ల అయితే మన విఘ్నాలన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయని అయితే ప్రతి ఒక్కరి నమ్మకం. ఎందుకంటే వినాయకుడు మనం మొదటి పూజ మనకి ఇష్టమైన దేవుడు. అలాగే మనకి మొదటి వచ్చే పండుగ వినాయక చవితి. అలాగే మనం ఏ కార్యక్రమం చేసినా కానీ మొదటి పూజ విఘ్నేశ్వరుడికే చేస్తాం కాబట్టి వినాయక చవితిని మనం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ అయితే చేసుకుంటాం. అలాగే వినాయక చవితిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇలాంటి వీడియోల కోసం మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోస్ అయితే మీకు డైలీ నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో ఇలాంటి వినాయక చవితి పండుగ అనేది మన ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా అయితే చేస్తాం. వినాయకుడి పండుగ చాలా ప్రసిద్ధి చెందింది. సో మనం కేవలం దీన్ని మన ఇండియాలోనే చేస్తాం అనుకునేది అయితే వాస్తవం కాదు. చాలా చోట్ల అయితే వినాయకుడిని అయితే చేస్తారు. సింగపూర్, అమెరికా, యూకే అలాంటి దేశాల్లో కూడా వినాయక చవితిని అయితే గ్రాండ్గా అయితే చేస్తారు. వినాయకుడి నిమగ్నం కూడా ఒక ఈవెంట్ లాగా చాలా అయితే మనం అయితే చేస్తాం. సో ఇలాంటి జెన్యూన్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. నేను చేసే వీడియోస్ అయితే మీకు డైలీ నోటిఫికేషన్ రూపంలో అయితే